మీ ఫ్యామిలీ మెంబర్స్ ఏమంటున్నారమ్మా? ఏం తెలియదు సార్, ఎవరి పాటికి వాళ్ళు ఉన్నారు. సరే అది ఎప్పుడో పెళ్లి విషయం, ఇప్పుడు బాధపడడం ఎందుకమ్మా? పెళ్లి అయిపోయింది తర్వాత నాకు అది ఇప్పటికీ గుర్తొచ్చి బాధేస్తుందా? నాకు పెళ్లి వరకు నేను చాలా హ్యాపీ పర్సన్ మేడం. నాకు ఉన్న దాంతో నేను చాలా హ్యాపీగా ఉండేదాన్ని. నాకు ఇది లేదు నేను ఏ రోజు ఫీల్ అవ్వాల. మా నాన్న ఇచ్చిన దాంతో, మా నాన్న ఉన్న దాంతో చాలా హ్యాపీగా ఉండేదాన్ని. నాకు పెళ్లి రోజు నుంచి స్టార్ట్ అయింది మేడం, ఈ రోజు వరకు అది సాగుతూనే ఉంది. సరే అది చెప్పండి అమ్మా. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఏమైంది? వెళ్ళిపోయిన తర్వాత నిదానంగా వచ్చారు. నేను అట్లా కూర్చున్నాను, అప్పుడు నా ఫ్రెండ్స్ వచ్చారు సార్ నా దగ్గరికి. ఆ పెళ్లి అయిపోయింది. పెళ్లి తర్వాత పెళ్లి రోజు మా ఆయన గొడవ పెట్టాడు అనమాట. వీళ్ళు ఎవరి పాటికి వాళ్ళు వెళ్ళిపోవాలనుకున్నారు. వాళ్ళ ఇంటికి కూడా వాళ్ళ ఊర్లోనే పెళ్లి జరిగింది. మా ఇంటికి రాకపోతే మీ అమ్మాయిని ఈ రోజుతో మీ ఇంటికి పంపించను, ఇదే ఎండింగ్ చూసుకోండి. ఎందుకట్లా? తెలీదు మేడం, నాకు మేమిద్దరం ఎక్కువ మాట్లాడుకోలేదు కదా మేడం. మాకు అసలు వాళ్ళు ఏంటి, వాళ్ళ నేచర్ ఏంటి నాకు తెలీదు. బెదిరించారు. అతను బెదిరించేసరికి సరైన వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టాం. మా అమ్మలు వస్తే అక్కడ పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. కనీసం వాటర్ తాగుతాను అడిగే వాళ్ళు ఎవరు లేరు. అత్తమ్మ వాళ్ళంతా కూడా. ఎవరెవరు ఉండేవాళ్ళమ్మ ఇంట్లో? మీ అత్తగారి ఇంట్లో అందరూ కంబైండ్ ఫ్యామిలీ మేడం. 5 మంది పిల్లలు మా మామయ్యకి, అంతా కంబైండ్. మీరు ఎన్నో కోడలు? నేను 2వ కోడలు మేడం. అందరూ ఉంటారు అక్కడే, కనీసం పట్టించుకోలేదు. చూశారు, మా అమ్మ వాళ్ళందరూ చూశారు, పట్టించుకోలేదని నన్ను ఇంకా అక్కడ వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు. అందరూ ఎవరి పాటి వాళ్ళు వెళ్ళిపోయారు. మీకు కరెక్ట్ మేడం, మార్చి 22 అయింది పెళ్లి. మార్చి 25 వరకు 3 days 4 days మా కడప హిందూపురం తిరగడానికి సరిపోయింది. 4వ రోజు వెళ్ళిపోయాడు అతను. ఎక్కడికి? బెంగళూరుకి మేడం. జాబ్ పర్పస్ వెళ్ళిపోయాడు. నన్ను తీసుకెళ్లే ఉద్దేశం కాదు మా అత్తమ్మకి కానీ, పంపించే ఉద్దేశం మా అమ్మ నాన్నకి కానీ, నన్ను తీసుకెళ్లాలని మా ఆయన కానీ ఏమీ లేదు. జస్ట్ ఇక్కడ ఎవరైనా వదిలేసి వెళ్ళిపోయారు. ఆ 3 days ఏమైనా ఫస్ట్ నైట్స్ అట్లా ఏమీ లేదు మేడం. వ్రతాలు ఏవో చేస్తారు అవన్నీ? ఏమీ లేదు మేడం, ఏమీ చేయలేదు. ఎవరు పట్టించుకోలేదు అసలు. 16 days యాక్చువల్ గా పెళ్ళైనాక బయటికి వెళ్ళనివ్వరు ఎవరిని, పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని. ఈయన బెంగళూరు ఎందుకు పంపించేశారంటారు? ఎవరు పట్టించుకోలేదు మేడం, తన పాట తను వెళ్ళిపోయాడు. సరే ఊరంతా పట్టించుకోరు, ఓకే, మీ అమ్మా నాన్న పట్టించుకోవాలి. వాళ్ళు కూడా ఏం లేదు, సైలెంట్ గానే ఉన్నారు. ఇక్కడ 3 అమ్మాయిలు మేడం. మీరు ఎన్నో ఆవిడ? 2 అమ్మాయి. మరి మీ అక్క ఉంటది కదా, అక్కతో షేర్ చేసుకోవచ్చు. చెప్పాలి కదా. పోనీ మీరు పెళ్లి చేసుకున్న ఏజ్ కూడా 27 అంటున్నారు కదండి. మరి అప్పుడు మీరు ఇంకా పెద్దవాళ్లే, ప్రొఫెషన్ తో డాక్టర్, మరి ఇవన్నీ మీరు చూసుకోవాలి కదా. అంత లోపల బాధపడవలసిన అవసరం ఏముంది? ఇవన్నీ కనెక్ట్ అవ్వట్లేదు డాక్టర్ గారు. ఎందుకంటే ఒకటి, ఎవరో మీరన్నా అడగాలి. యాజ్ ఎ ప్రొఫెషనల్, మీరు ఒక డాక్టర్, సమాజంలో ఎంతో అనుభవం ఉన్న మీరు ఒక క్వశ్చన్ చేయలేదు. మీ ఫ్యామిలీ మెంబర్స్, అప్పటికే మీ ఫ్యామిలీ మెంబర్స్ కి మీకు డిఫరెన్సెస్ ఉన్నాయా? లేదు సార్, చాలా బాగుండే వాళ్ళు. అసలు ఇక్కడ సాంప్రదాయం లేదు, ఒక పద్ధతి లేదు. ఏదో తూతూ మంత్రంగా బొమ్మలు పెళ్లి చేసి అతని దారి అతను వెళ్ళిపెట్టిన అడిగే మనిషే లేడా? ఎవరు లేరు సార్. భోజనాలు పెట్టారా పెళ్లికి? పెట్టారు, నాకు లేదు సార్ భోజనం. నేను తినలేదు నా పెళ్లిలో. వాళ్ళు తిన్నారు కానీ నాకు లేదు. ఎంతమంది వచ్చి ఉంటారమ్మా జనాలు? చాలా మంది వచ్చారు. 1000 మందా? 500 మందా? వచ్చి ఉంటారు. 500 మంది వచ్చారు. బాగానే వచ్చారు. ఎవరికి ఇది విచిత్రంగా అనిపించలేదా? జీలకల్ల బెల్లం ఎవరి మట్టుకు వాళ్ళు ఎవరే క్వశ్చన్ చేయలేదు మేడం అసలు. మిమ్మల్ని పేట్ల మీద నేను ఇంటికి వచ్చిన తర్వాత అడిగాను అందరి ముందు. మా ఇంటికి వచ్చాక మా ఇంట్లో కూడా భోజనాలు పెడతారు కదా, అప్పుడు అడిగాను. మా మామయ్య ఉన్నారు, మా నాన్న ఉన్నారు, అందరి ముందు నేను అడిగాను వాళ్ళని. ఏంటి నాన్న ఇది పెళ్ళి ఏంటి? నేనేమి వెళ్ళిపోయి పెళ్లి చేసుకోలేదు కదా, దొంగ పెళ్లి నేనేం చేసుకోలేదు కదా, కనీసం జీలకర్ర బెల్లం పెట్టుకోకపోవడం ఏంటి? భార్యాభర్తల బంధం అలా ఉండాలనే కదా సింబాలిక్ గా పెడతారు. దానికి సమాధానం ఏమన్నారు? ఎవరు పలకలేదు సార్. మేడం మ్యారేజ్ ఫోటోస్ ఏమైనా తీసుకొచ్చారా మీరు ఇక్కడికి? మ్యారేజ్ ఫొటోస్ లేవు మేడం, మామూలుగా ఉన్నాయి. ఫోన్ లో కూడా లేవా? తను ఆల్బమ్ కూడా తన దగ్గర తీసేసి పెట్టుకున్నాడు మేడం. ఫోన్ లో ఫొటోస్ కూడా లేవా? ఫోన్ లో లేదు. మీరు చెప్పిన విషయం 2008 విషయం అండి. మీకు పెళ్లి అప్పుడు అయ్యింది. ఇప్పుడు ఏంటి మనం 2024 లో ఉన్నాం. మరి ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఇప్పుడు మీకు సిడి ఉంది మేడం, సిడి ఉంది మేడం. సెల్ ఫోన్ లో ఒక్క ఫోటో కూడా లేదా? సెల్ ఫోన్ లో లేదు మేడం. ఓకే, పోనీ ఆ రోజుల్లో కాబట్టి మేబీ ఉండకపోవచ్చు. 2008 నుంచి 16, ఇప్పుడు 16-17 ఇయర్స్ మ్యారిటల్ రిలేషన్లో మీరు చెప్తున్నవి ఏవి కూడా ఆ ఫోటోల్లో టాలీ అవ్వకపోతే మీరు చెప్పేదంతా కొట్టుకుపోగా మీకు సైకలాజికల్ ప్రాబ్లం అని ప్రూవ్ అవుతుంది. ఇది కొంచెం ఆలోచించుకొని ఓకే. నెక్స్ట్ అంటే ఉంటే మేము ఇంకా కొంచెం గట్టిగా మాట్లాడడానికి ఒక వాయిస్ ఉండేది, ఎవిడెన్స్ ఉంటే. ఎందుకంటే ఇవి కొంచెం అబ్నార్మల్ గా ఉన్నాయి. 500 మందిని పిలిస్తే 500 మందిలో పెద్దలు, ఒక్క నిమిషం అమ్మ, 500 మందిలో వచ్చిన పెద్దలు ఉంటారు. వాళ్ళు ఎవడో ఆశీర్వదించలేదండి, ఎవరో ఏంటి జీలకర్ర బెల్లం పెట్టుకోలేదండి, ఎవరు నాకు భోజనం పెట్టలేదండి, స్టేజ్ మీద నన్ను ఒక్కదాన్నే వదిలేశారు. ఇవన్నీ కొంచెం అబ్నార్మల్. ఎందుకంటే మీకు ఫ్రెండ్ సర్కిల్ ఉంటారు, డాక్టర్స్ అంతా వచ్చి ఉంటారు, మీ కొలీగ్ డాక్టర్స్. ఆ ఎంటర్టైన్మెంటే సరిపోతుంది. మీరు డిప్రెషన్ లో బాధలో ఉన్నారు, అది కొంచెం ఇబ్బందిగా ఉంది ఆ టైంకి. అంటే వీళ్ళందరూ చేసిన బిహేవియర్ వల్ల భూప్రపంచంలో ఒప్పుకోకపోయినా తల్లి అక్క అయితే మీ ప్రాబ్లం షేర్ చేసుకోవడానికి ఒక అవకాశం ఉంది, అక్కడ మిస్ అయ్యింది. వాళ్ళు ఎక్కడున్నారో నాకు తెలియలేదు మేడం. ఆ టైంకి నేను వచ్చాక గెస్ట్ లాగా అలా కూర్చున్నాను. అప్పుడు నా ఫ్రెండ్స్ వచ్చి కూర్చున్నారు నా పక్కన. అలా తర్వాత ఏమైందమ్మా నెక్స్ట్?
తర్వాత అయిపోయింది మేడం. అసలు మీకు ఫస్ట్ నైట్లు ఎప్పుడు అరేంజ్ చేశారు? ఒక 15 days తర్వాత మేడం, మళ్ళీ వచ్చాడు April 11th అట్లా. అప్పుడు కూడా నేను చెప్పాను, అతనితో నాకు పరిచయం లేదు మేడం, నా భర్త అన్న ఫీలింగ్ నాకు ఎక్కడ కలగలేదు. నేను చెప్పాను, కనీసం నాకు నీతో అంత ఇంటిమసీ లేదు, ఉన్నట్టు నీ పక్కలకు రమ్మంటే నేను రాలేను, నాకు కనీసం ఒక 2-3 రోజుల ముందు రా అని చెప్పి అడిగాను. అది కూడా రాలేదు. ఆ రోజు ఈవినింగే వచ్చాడు. చాలా బాధ అనిపించింది. ఆ తర్వాత మళ్ళీ 3 days తర్వాత మళ్ళీ వెళ్ళిపోయాడు మేడం. ఆ నైట్ అన్నా మాట్లాడుకున్నారా మీ ఇద్దరు? లేదు మేడం. ఆ 3 days లో మీకు కన్సూమేషన్ జరగలేదా? అయిపోయింది మేడం. ఓకే. మళ్ళీ 3 days తర్వాత వెళ్ళి పెడతాను. అప్పుడు కూడా నన్ను తీసుకెళ్ళాలి అనుకోలేదు. అతను బెంగళూరులో డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ తీసుకొని ఉంటున్నాడు. అంటే మీ ప్రొఫెషన్ ఇక్కడ, ఆయన ప్రొఫెషన్ అక్కడ, ఏమన్నా మళ్ళీ నేను వెళ్ళడానికి రెడీగా ఉన్నాను మేడం. నేను అతనికి క్లియర్ గా చెప్పాను, నాకు కెరియర్ కాదు ఇంపార్టెంట్, నాకు ఫ్యామిలీ కావాలి. కెరియర్ నేను ఎక్కడున్నా చూసుకుంటా, అది ఎక్కడున్నా నేను డాక్టర్ గా చేస్తాను. ఇన్సిస్ట్ చేశారా మేడం మీరు? అంటే నేను బెంగళూరు వస్తానని ఇన్సిస్ట్ చేశారా? గట్టిగా అడగలేదు సార్. ఎందుకు అడగలేదు? నాకు గొడవ ఇష్టం ఉండదు సార్. గొడవ కాదమ్మా, అసలు అడగాలి కదండి. భార్య గొడవ ఏముందండి, మీరు ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటాను అని చెప్పడంలో గొడవ ఏం రాదు కదా. ఒకటి నన్ను తీసుకెళ్ళు, లేదంటే నువ్వు వస్తావా, మనం ఏమన్నా ఓన్గా క్లినిక్ స్టార్ట్ చేద్దామా, హిందూపురంలో మనం ఉంది కదా, మనం అక్కడ ఓన్గా స్టార్ట్ చేద్దాము. సరే, మీ అమ్మ వాళ్ళంటే అబ్నార్మల్, మీ అత్త మామ కూడా అనలేదా, అరే కొత్త పిల్ల అమ్మాయిని తీసుకెళ్ళు, 2 రోజులు బెంగళూరు అన్నా చూపించి తీసుకెళ్ళి? చాలా డిఫరెంట్ మేడం. ఆ ఇంట్లో ఉన్నంత వరకు చాలా మేడం, తెలిసిన తర్వాత అంతా చెప్తే తెలుస్తుంది. ఆ ఇంట్లో ఉన్న వరకే నేను కోడలు మేడం. ఇల్లు దాటి వస్తే నాతో మాటలు కానీ వాళ్ళకి కానీ మా కాంటాక్ట్ ఉండదు. మరి ఇంత వర్బాటం డే టు డే చెప్తే కనుక చాలా టైం పడుతుంది. కమ్ టు ద కీ పాయింట్స్, క్రిస్ప్ ఇష్యూస్. ఇక్కడ ఏంటంటే వాళ్ళకి ఇష్టం లేనటువంటి పెళ్లిని మిమ్మల్ని కష్టపెట్టి చేసుకున్నారు. ముఖ్యమైనటువంటి అంశం ఏమర్థమైందంటే అటువైపు మీ ఫ్యామిలీ సపోర్ట్, ఇటువైపు ఆ సపోర్ట్ లేదు, మీరు ఏకాగ్గా ఉన్నారు. తర్వాత ఏం జరిగింది రంతులు చెప్పండి. పిల్లలు ఉన్నారా? పిల్లలు పుట్టారా? ఒక బాబు ఉన్నాడు. ఒక బాబు. ఒక బాబు. ఇప్పుడు వయసు ఎంత అండి? 14 years మేడం. 9th class చదువుతున్నాడు మేడం. మీరిద్దరు కాపురం ఎప్పుడు పెట్టారు? నేను అడిగాను మేడం, అదే నేను బలవంతం చేసిన, నేను ఉండని చెప్పేసి కొంచెం గట్టిగానే చెప్పాను ఈసారి మాత్రం. నేను పుట్టింట్లో ఉండను, నార్మల్ నన్ను తీసుకెళ్ళు, నువ్వు ఎక్కడికి రమ్మంటే నేను వస్తాను చెప్తే July 12th 4 months తర్వాత తీసుకెళ్ళాడు మేడం కాపురానికి. కాకపోతే అప్పటికి అతను చెప్పాడు అనమాట, అతనికి అప్పులు ఉన్నాయి, చాలా అన్ని హ్యాబిట్స్ ఉన్నాయి మేడం, డ్రింకింగ్ స్మోకింగ్ ఉంది, అప్పులు ఉన్నాయి అన్నీ చెప్పాడు. నేను అప్పుడు సరే జరిగిపోయింది కదా, జరిగిపోయిన తర్వాత యాక్సెప్ట్ చేయాలి కండిషన్, దాన్ని తగ్గట్టు పోదామని చెప్పి ఇద్దరం ఒక హాస్పిటల్లో మాట్లాడుకున్నాం మేడం, మిర్యాలగూడలో డాక్టర్స్గా. కొంచెం అప్పులు తీర్చేసిన తర్వాత కొంచెం ఎర్నింగ్ మనీ పెట్టుకొని ఓన్గా క్లినిక్ స్టార్ట్ చేద్దాం, రన్ చేసుకుందాం అని మాట్లాడి ఓకే చేసుకున్నాం. బెంగళూరు నుంచి వచ్చేసాడు, మీరు ఇక్కడ నుంచి మిర్యాలగూడలో ఒక ఇల్లు తీసుకొని ఉంటున్నారు. అత్తగారింటికి వెళ్ళాను, అక్కడ వారం రోజులే ఉన్నాను మేడం. అక్కడ కూడా వాళ్ళు ఏదో గొడవ పడ్డారు, నన్ను ఒక రూమ్లో పెట్టారు. వెళ్ళింది కొత్తగా వెళ్ళాను, July 12th వెళ్ళాను. ఇంట్లో ఏ సామాన్ లేదు మేడం బతకడానికి, ఏది వాళ్ళు తీయించలేదు. నా గోల్డ్ తీసి ఆ రోజు ఇచ్చేసారు అతనికి. వాళ్ళు తీయించేదేంటి, మీ అమ్మ వాళ్ళు పెట్టాలి కదా మా కొత్త కాపురానికి? ఏమి ఇవ్వలేదు మేడం, మాకు అట్లా లేదు. పేరెంట్స్ ఇవ్వలేదు, వాళ్ళు కొనలా, మీరిద్దరు సంపాదించుకుంటున్నారు, ఒక 5 లక్షలు పెడితే అన్ని సామాను వస్తాయి. మీరు ఇంతకాలం బట్టి ప్రాక్టీస్ చేస్తున్నారు, అప్పటికి పెళ్లి అయ్యే టైంకి ఎంతకాలం ప్రాక్టీస్ ఉందమ్మా మీకు? ప్రాక్టీస్ లేదు సార్, అప్పుడు గవర్నమెంట్ లో చేస్తున్నాను. 1 year. అంతేనా? సేవింగ్ ఏం లేదా మీకు? ఫైనాన్షియల్ నేను ఇంట్లో అమ్మ నాన్నకి ఇచ్చేసేదాన్ని. వస్తువులు తీసి ఎందుకు ఇచ్చేసారు? వస్తువులు వాళ్ళు ఎవరు మాకు అట్లా ఫార్మాలిటీ లేదు సార్ వస్తువులు ఇవ్వాలని మా ఇంట్లో. మరి ఏమి ఇచ్చారు అక్కడ? వాళ్ళు ఏమి ఇవ్వలేదు సార్. మీరేమి ఇచ్చారు ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత? కట్నమా సార్? కాదు, ఈ సామాన్ అవి కొనటానికి మీరు ఏమైనా కాంట్రిబ్యూట్ చేశారా? చేయలేదు, అతని దగ్గర డబ్బు లేదన్నాడు, అప్పులు ఉన్నాయన్నాడు సార్. సో మీరేం చేశారు? నేను గోల్డ్ అంతర్జాతిలో పెట్టేసి నీ అప్పు కొంచెం తీర్చేసుకొని కొంచెం మనం ఇంట్లో సామాన్ కొనుక్కుందామని ఇచ్చేసాను సార్. ఆ రోజు ఇచ్చింది ఈ రోజుకి బ్యాంక్ లోనే ఉంది సార్. అప్పు ఇచ్చింది ఈ రోజు. 16 ఏళ్ల నుంచి బ్యాంక్ లో ఉందా గోల్డ్? మేడం, సామాన్ కోసం కొనింది ఒకటి కాదు, అతను అప్పుల కోసం కూడా తీసుకున్నాడు మేడం. 2.5 lakh తీసుకున్నాడు. సరే, ఇల్లు మిర్యాలగూడలో స్టార్ట్ చేశారా? ఒక వారమే ఉన్నాం అక్కడ ఒక వారం, ఒక 15 days ఉన్నాను మేడం హిందూపురంలో. అప్పుడు కూడా అతనికి నాకు మధ్య ఎలాంటి రిలేషన్ లేదు. ఓకే, మీరు మిర్యాలగూడ షిఫ్ట్ అయ్యారా లేదా? అయ్యా మేడం. అక్కడ ఎంత కాలం ఉన్నారు? లోపల నేను ఒకటి జరిగింది మేడం ఇక్కడ హిందూపురంలో అనేది, అతను నాకు ఫిజికల్ రిలేషన్ ఉండేది కాదు, అతనికి అన్ని హ్యాబిట్స్ ఉన్నాయి కాబట్టి నేను అడిగాను అతన్ని, నాకైతే పిల్లలు కావాలి. అతను 30 years రన్నింగ్ అన్నారు కానీ అప్పటికే 35 క్రాసింగ్, అన్ని హ్యాబిట్స్ ఉన్నాయి. యాజ్ ఎ డాక్టర్గా నాకు తెలుసు కాబట్టి నేను చెప్పాను అతనికి, నాకైతే పిల్లలు కావాలి, ఓవులేషన్ పీరియడ్ ఉంటుంది కాబట్టి ఆ టైంలో ఒక 3 days కలుద్దాము, నాకు పిల్లలు అయితే కావాలని చెప్పాను. ఆ 3 days కలిసాను మేడం. తర్వాత మళ్ళీ లేదు. ఆ తర్వాత వెళ్ళిపోయి మిర్యాలగూడకి వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ మంత్కి నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.